అరే మేఘనా నువ్వా? 100% నేనే. ఇక్కడేం చేస్తున్నావు? ఐలాండ్ లో ఉన్న మీ నాయనమ్మ చూడ్డానికి వచ్చాను. మరి మీ బాబాయ్ ఒప్పుకోరానా? ఏదో మాయ చేసి వచ్చేసాను. నాకెందుకు ఆవిడ చూడాలనిపించింది. ఓకే. రోజెస్ నాకు చాలా ఇష్టం. నిజమా? మా నాయనమ్మకి రోజెస్ అంటే చాలా ఇష్టం. అరే ఎవరై బాబు నువ్వు? బాబు మావయ్య గారు అమ్మాయి గారు అందరూ బాగున్నారా బాబు? ఎన్నాళ్ళైంది బాబు నేను చూసి. బాగున్నారా? నేను బానే ఉన్నాను. గౌరీ ఎక్కడ? ఇక్కడే ఉంది. 4 ఏళ్ళు అయింది దాని పెళ్ళి. 2 పిల్లలు కూడా పుట్టేశారు. అమ్మో 2 పిల్ల. మేఘనా గౌరీ మల్లయ్య తాత కూతురు. చిన్నప్పుడు మేము ఇద్దరం తెగాలరు చేసేవాళ్ళం. ఆ అమ్మాయి మేఘనా నా ఫ్రెండ్. నాయనమ్మని చూద్దామని వచ్చింది. అవును నాయనమ్మ ఎక్కడ? పూజ చేసుకునే టైం కదా బాబు, గుళ్ళోకి వెళ్ళారు. నువ్వు వెళ్ళి గౌరీని పిలు, పిల్లలు కూడా తీసుకురామని చెప్పు. మనం గుడికి వెళ్దాం పద. నాయనమ్మా శశి ఏరా ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. ఏరా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చావా నీ పెళ్ళాన్ని? అమ్మా రుక్మిణి, నీ గురించి వినడమే గాని ఇంతవరకు చూడలేదు. చాలా ఆపవే నాయనమ్మా. నీలో నువ్వు ఊహించేసుకుని అలా మాట్లాడేస్తే ఎలా? తను రుక్మిణి కాదు, నాకు పెళ్లి అవ్వలేదు. మరి మరి అమ్మాయి మేఘన నాకు షిప్ లో పరిచయం అయింది. నా ఫ్రెండ్. నేను ఇక్కడికి చూస్తానికి వస్తుంటే నాతో పాటు కలిసి వచ్చింది. తొందరపడ్డందుకు ఏమీ అనుకోవద్దమ్మా. ఎందుకో మిమ్మల్ని ఇద్దరిని చూడగానే చక్కటి జంట అనిపించింది. పొరపాటు పడ్డాను. ఇంతకీ నువ్వు ఆ కబుర్లని తర్వాత నాకు ఆకలిస్తుంది. ముందు పద పదండి. మిలిటరీ భోజనం తయారు. శశి స్పెషల్. మేఘనా ముందు నువ్వు తిను. ముందు నాయనమ్మ గారు కొట్టించు. నీ మీద అభిమానంతో ముందు నీ కొట్టిస్తున్నాడు. అభిమానం లేదు, అప్పడం లేదు. మరి తినడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, మనం తినడం అనేది సేఫ్టీగా ఉండొచ్చు. నిన్ను నాయనమ్మా నువ్వు కూడా తిను కాస్త. ఆగు నేను తినిపిస్తా. ఎలా ఉంది? ఇంకొంచెం తిను. ఏంటే తినిపిస్తుండే బాగా తింటున్నావు. చాలు నువ్వు తినరా అనొచ్చుగా. అవును ఇద్దరు తిన్నారు బానే ఉన్నారు. ఇక నేను తింటాను, మనకు రిస్క్ లేదు. బ్రహ్మాండమైన స్వీట్ తయారు చేశాను, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు పర్లేదు, ఇటు స్వీట్ వస్తుంది, వెయిట్ చేయి. ఏంటిది? చెప్పుకో. ఏదో చిన్నపిల్లలు వేసిన బొమ్మలా ఉంది. ఈ బొమ్మ వీడే గీశాడు. వీడికప్పుడు 10 ఏళ్ళు. ఇది వాళ్ళ తాతయ్యట, ఇది నేనట, ఇదేమో వీడట. మేఘనా నాలోని కుక్కుని చూసావు, సింగర్ని చూసావు, ఇప్పుడు ఆర్టిస్ట్ ని చూపిస్తాను. ఇటు ఏంటది? అదే చూసుకో. కొండముచ్చు, కొండముచ్చు.
గుడుగుడు కొంచెం గుండా రాగం పాముల పట్టం పడగా రాగం అప్పలరాజు గుర్రం వాడుకోబోతే పేపే గుర్రం పెళ్లికి పోతే నీ గుర్రం నీళ్లకు పోతే నీ గుర్రం పాలకు పోతే పెళ్లి లేదు పందిరి లేదు గప్చుప్. కత్తి లేదు బత్తా లేదు గప్ చుప్. ఏ! పిల్లలు కూడా పుట్టారంట? అవును ఆ? పెళ్ళయింది పిల్లలు కూడా పుట్టారు అయితే వాడి చిన్నప్పటి స్నేహితురాలు గౌరి పని మనిషి మల్లన్న కూతురు ఆడుకున్నా దెబ్బలాడుకున్నా దాంతోనే చూడు వాడి వయస్సు హోదా కూడా మర్చిపోయి చిన్న పిల్లాడిలా దాంతో ఎలా గొడవ పడుతున్నాడు. కోతి 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 ఏ కోతి కొడమచ్చు నీకు విషయం చెప్పనా? ఏంటి ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయని ఏ ఫుడ్ చెప్పాడు నీకు? మ్. నీతో కలిపి 8. కొయ్ కొయ్ బాగా కోతలు కొయ్ ఇప్పుడే కదా కొండ ముచ్చినన్నావు ఈ విషయం మా ఆయనతో చెప్పు నీ సంగతి చెప్తాడు. అరే రే వీళ్ళేనా నీ వానర్ సైన్యం? మ్. ఎంత మందిని కన్నావే? ఏ చిచి వీళ్ళందరూ నా పిల్లలు కాదు ఇది పెద్దది ఈ రెండోవాడు. ఏ ఏ మీ అమ్మ నేను కొడుతుందిరా? నేను ఉన్నానుగా నువ్వు కొట్టు కానీ ఏయ్ రేయ్, విషయం. నువ్వు కొట్టడం కాకుండా పిల్లలతో కూడా కొట్టిస్తావా? ఉండు నీ పని చెప్తాను రా ఇలా రా నీ పెళ్ళామేగా తనతో ఇప్పుడు నేను కొట్టిస్తాను చూడు. ఏ నా పెళ్ళం కాదు నా ఫ్రెండ్ మేఘనా. ఫ్రెండా సర్లే పెళ్ళంతా వస్తావుగా అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంతకీ పెళ్ళెప్పుడో? నువ్వు రాకుండా జరగదులే. పిలుస్తావో లేదో. అవును నా పెళ్ళికి పిలిచాను ఎందుకు రాలేదు నువ్వు? ఛ, వస్తే పాట పాడించుండేదాన్ని. దాందే ఉందే ఇప్పుడు పాడతాడు. ఒరే శశి ఒక్క పాట పాడరా నాకు కూడా వినాలనుంది. ఓకే నాయనమ్మా ఇది తీసుకో. మళ్ళీ తాత ఫస్ట్ నువ్వు పాడు తర్వాత నేను నేనా? అనుకుంటా. ఆ. వద్దు బాబు పిల్లలు తడుచుకుంటారు. అరే పాడు మళ్ళీ తాత నేను ఉన్నాను కదా పాడు కమ్మా. గుడుగుడు కొంచెం గుర్తున్నదా మన చెడుగుడి పందెం గుర్తున్నదా ఓ వీరి వీరి గుమ్మాటిలో మన ఊరు పేరు గుర్తున్నవా చిరునవ్వుల చిరునవ్వా మనమే అనుకుందామా ఇలా రమ్మని అలై పాడితే హరివిల్లై రాదా గుడుగుడు గుంసం ఓ గుడుగుడు గుంసం గుర్తున్నదా మన చెడుగుడు పందెం గుర్తున్నదా ఓ వీరి వీరి గుమ్మాటిలో హోయ్ 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 మన ఊరు పేరు గుర్తున్నవా
రమ్మని అలై పాడితే హరివిల్లి రాదా గుడుగుడు గుంసం గుర్తున్నదా మన చెడుగుడు పందెం